హలో ఫ్రెండ్స్, అవికా వైన్స్ ప్రేక్షక అభిమానులందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు. వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ అండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న గంట సింబల్ని నొక్కండి. అలా చేస్తేనే మేము పెట్టే ప్రతి వీడియోస్ మీ నోటిఫికేషన్స్లో వస్తాయి. మరి దోస్తులు, మీరు ఎంతగానో ఇష్టపడుతున్న ఆడబిడ్డ ఇంటికొస్తే సిరీస్లో పార్ట్ 170కి వచ్చేసాము. మరి పార్ట్ 170లో ఏముండబోతోందో లేట్ చేయకుండా వెళ్ళి చూసేద్దామా? అయితే దోస్తులు, వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలియజేయండి. వీడియోని మీ బంధుమిత్రులకు షేర్ చేయండి దోస్తులు. హైప్ చేస్తున్నారు కదా దోస్తులు మన వీడియోస్ని. అనే బిడ్డ, నిన్నటిదాకా మీ అత్త నా కోడలికి నార్మల్ చేస్తా డెలివరీ అని ఎగిరింది. ఏమైందో మళ్ళా ఇవాళనేమో అప్పుడు నేను పోయేసరికి ఫోన్లో మాట్లాడుతాను అయ్యగారితోటి. ఏం మాట్లాడుతుంది మమ్మీ? అయ్యగారు ఒకసారి ఇంటికి రాండి, మా కోడలు కడుపుతోటున్నది, మంచి డేట్ చెప్పుండ్రి, సిజేరియన్ చేపిస్తా అంటాంది. లాస్ట్కి సిజేరియన్ అని ఒప్పుకున్నదాని మమ్మీ? అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే, నేను ఒప్పుకోదనుకుంటా. ఏమో మరి ఏం చేసినావే నిన్న? నువ్వేమన్నా చెప్పినావా మీ అత్తకు పోయి? మా అత్తకు పోయి చెప్పే అంత ఏడున్నది నాకు. నేను చెప్పిందే మన ఇంటిది అనుకున్నావా? హాస్పిటల్లో చూసినావు కదా ఎట్లా చేసిందో. మనం ఒకటంటే 10 అంటది, ఎడ్డమంటే తెడ్డమంటది. మరి ఏమైంది గట్లా మారింది? ఏమవుడైంది, నిన్న సురేష్ తోటి చెప్పిన. ఆ అల్లుడు మంచోడే ఉన్నాడు కదా బిడ్డ, నువ్వు చెప్పంగానే విన్నాడా? చెప్పంగానే వినుడట. చెప్పుకుంటా ఏడ్చినవాణి. ఎందుకు బిడ్డ ఏడ్చుడు? కొట్లాట పెట్టుకొని వాళ్ళను మార్చాలి కానీ ఏడతారా వాడన్నా? అసలే కడుపుతోటున్నావు, లోపల నా మనవడో మనవరాలు ఎంత బాధపడ్డదో ఏమో. మమ్మీ, మళ్ళా మనవరాలు అంటవేందే? మనవాడనక అదే బిడ్డ, మర్చిపోయా అన్న. రాని నువ్వు కంట కదా, మర్చిపోయినా. నా మనవాడు ఎంత బాధపడ్డాడో ఏమో కడుపులా. అంత సీన్ లేదు, నేనెందుకు ఏడుస్తా? ఇప్పుడు ఏడ్చిన అంటే కదా బిడ్డ? ఏడ్చినట్టు యాక్టింగ్ చేసిన. సురేష్ ఏది చెప్పినా వినడు, ఏడుస్తూనే వింటాడు. గట్ల వీక్నెస్ పాయింట్ పట్టుకొని మనకు కావాల్సినవి అన్నీ నెరవేర్చుకోవాలి. నువ్వు నాకే చెప్తున్నావు మమ్మీ వీక్నెస్ పాయింట్ పట్టుకోవాలని. నాకు ఎప్పుడో తెలిసేంటి? నాయే నీకు వచ్చినాయి జీయించు. అంత సీన్ లేదు. నువ్వు డాడీ వీక్నెస్ ఏం పట్టుకున్నావే చెప్పు. ఇగో ఏంటంటే, డాడీ ఎప్పుడు లేటుగా వస్తుండే రాత్రిపూట. లేటుగా వచ్చినప్పుడల్లా నేను మూతిట్లో పెట్టుకొని కూర్చుంటే ఒకసారి ఏం చేసిండు, లేటుగా వచ్చినప్పుడు బిర్యానీ పొట్లని తెచ్చిండు. అప్పుడు నేను ఇక మూతిట్లో పెట్టుకోలే. అప్పటి నుంచి డాడీకి అర్థమైంది, ఎప్పుడు లేట్ వచ్చినా దీనికి ఏదో ఒకటి తేవారనని. అప్పటి నుంచి ఏదో ఒకటి తెచ్చుడిగా, నేను అలుగులేక. ఓ పిసా మమ్మీ, అలా డాడీ వీక్నెస్ ఏందే? డాడీ నీ వీక్నెస్ పట్టుకున్నాడు ఏందే? అవును మరి, డాడీ ఎంత లేట్ వచ్చినా నువ్వు డాడీని ఏమనొద్దంటే నీకు తినేటిది ఏదన్నా ఒకటి తేవాలని డాడీకి అర్థమైంది. అది నీ వీక్నెస్, అందుకే అట్లా తెచ్చేటోడు. ఏమో నువ్వేమంటున్నావో నాకు అర్థమైతలేదు. డాడీ నీ వీక్నెస్ కాదే, నువ్వు డాడీ వీక్నెస్ ఏం పట్టుకున్నావని అడుగుతున్నా. ఏదోటిది డాడీదో నాదో వీక్నెస్. నాకైతే బిర్యానీ పొట్టము చిట్టిపేల నచ్చున్నాయి కదా, అంతే చాలు. సరే గాని మమ్మీ, ఏం మాట్లాడుతుందే మా అత్త అయ్యగారితోటి? ఏం లేదు, ఇంటికి రమ్మన్నది. ఇంటికి వచ్చినాక నీ డెలివరీ ఎప్పుడో డేటు మాట్లాడుకుంటారట. వామ్మో, ఎంత తొందర అయితే అంత తొందర ఏంచుతుంది మమ్మీ. ఎందుకంటే నన్ను ప్యాంపరింగ్ చేసుడు ఆపేయాలి కదా. ఇక ప్యాంపరింగ్ అంటే ఏంది బిడ్డ? తినేటిదా? నీ అమ్మ నువ్వు ఆపే. మనమైతే ఇప్పుడు అర్జెంటుగా తినే ఐటమ్స్ అన్నీ తెప్పించుకోవాలి సురేష్ తోటి. తెప్పి అర్జెంటుగా ఎందుకే? రాంగా తెస్తాడు. అర్జెంటుగానే తెప్పియాలి. మా అత్త ఇవాళ రాత్రి డెలివరీ ప్లాన్ చేసినా చేస్తుంది. ఏ రాత్రికి ఏం చేయిస్తుంది కానీ 2 రోజులకి వేయిస్తుంది కావచ్చు. అదే మరి, ఆ 2 రోజులల్లో మనం అన్నీ తినేసేయాలి. మరి ఫోన్ చేయి తొందర. నీకేం కావాలి మమ్మీ? ఏం తినబుద్ధి అవుతుంది? నువ్వే తింటే అది నాకు కూడా చెప్పు చాలు. అన్నీ 3 తెప్పిస్తా. చెరొకటి తిందాం, మిగిలింది చెరసగం తిందాం. గట్లయితే మంచిగా ఉంటుంది. కేపీసీ తెప్పియే. కేపీసా అంటే ఏంటిది మమ్మీ? తినేటిదేనే. బా తినేదే మమ్మీ. ఏంటి చెప్పు, మంచిగా చెప్పు, కరెక్ట్ చెప్తలేవు పేరు నువ్వు. కేపీసీ అని కమ్మ ఉంటుంది. ఒకసారి అన్నయ్య పట్టుకొచ్చిండు రానికి. నీకు ఇయ్యలే మరి? ఇచ్చిండు ఒక ముక్క. అది తిన్నట్టే లేదు, ఏ మూలకు చాలలే.
ఒకటే ఇచ్చుడేంది మరి అన్నయ్య? అది నాకు బాగా ఇచ్చిండా? దానికొకటి నాకొకటి తెచ్చిండు. జయ సుకుమారందేనే ఒకటే తిన్నది అని నువ్వు అనుకుంటున్నావు మమ్మీ. ఎన్ని తెచ్చిండో లోపల కూర్చొని తింటారు వాళ్ళు. బయటకి నీ ముందట ఒకటే పట్టుకొని తిన్నట్టు యాక్టింగ్ చేస్తారు. నువ్వు పిసదానివే మమ్మీ నిజంగా. కావచ్చు బిడ్డ, వాళ్ళకి తెలుసు ఎన్ని మింగిందో ఏమో రోజు. బయటకు మాత్రం నా దగ్గరకు ఒక్కటే తిన్నట్టు యాక్టింగ్ చేస్తుంది. ఇంతకి నువ్వేమన్నావు మమ్మీ? అది ఎట్లుంటుంది చెప్పు. లెగ్ పీసులు ఉంటాయే, పైన మంచి ఇట్లా కరకర ఉంటుంది, పచ్చగా ఉంటుంది, కరకర ఉంటుంది. లోపలంతా చికెన్ ఉంటుంది, ఇట్లా రసం రసం జ్యూసీగా ఉంటుంది. కేపీసీ అన్నాడు అన్నయ్య. కేపీసీ కాదే, అది కేఎఫ్సి. గదే కేపీసీ. సరే, నీకు ఒక బకెట్ నాకు ఒక బకెట్ తెమ్మంట. బాకెట్లా ఎందుకు బిడ్డ? బాత్రూంలో ఉన్నాయి కదా స్నానం చేయడానికి, మళ్ళీ ఎందుకు? కాదు మమ్మీ, కేఎఫ్సీలా బకెట్స్ ఇస్తారు. ఎందుకు? కేఎఫ్సీ తిన్నాక స్నానం చేస్తారా వాళ్ళన్నా? కాదు మమ్మీ, బకెట్లా కేఎఫ్సీ ముక్కలేసి ఇస్తారు. చీక బాకెట్లు వేసుడు ఎందుకు? అన్నయ్య అట్ట ముక్కలు పట్టుకొని వచ్చిండు, గట్లనే మన బకెట్లు వద్దు. మమ్మీ, వాటిని బకెట్ అంటారు. ఇంత డబ్బు ఉంటుంది, దాన్ని ఫుల్ బకెట్ అంటారు. నీకైతే ఏది తెలియదు మమ్మీ, నా తలకే నాశనం చేస్తున్నావు. అవన్నీ నాకెందుకు చెప్తాను బిడ్డే? బకెట్లో బిందెలో ఏ ఒకటి తెప్పి కేప్సీలు అయితే ఉండాలి అందులో. అవి కూడా తెమ్మనే, అల్లుడు మర్చిపోతాడు కావచ్చు. ఏంటి మమ్మీ? కేపీసీలు ఇట్లా అందులో పెట్టుకొని ఉంచుకొని తింటారు కదా, ఎర్రగా ఉంటుంది సాసు. సాసో బీసో గది కూడా తెమ్మను. పొట్లాలు చిన్న 10 గాలు ఇచ్చిండు. అప్పుడు నువ్వు నోరు మంచి లేనప్పుడల్లా ఇంతంత చింపుకొని చప్పరించుకుంటా నాకుతా, కమ్మగా ఉంటాయి అవి. ఇక సాసులు మన ఇంట్లో మస్తున్నాయి ఫ్రిడ్జ్ నిండా. నీకు దేంట్లోకి తినబుద్ధి అయితే దాంట్లోకి తెచ్చుకో. మీ అత్త ఏమన్నది మరి? ఏమంటది మమ్మీ? ఏమన్నది మరి? ఇప్పుడు తెచ్చుకుంటా. ఏటి తెచ్చుకుంటావు? ఎండ్లో పెట్టుకొని తింటావు? సీసాలు ఉంటాయి అవి. ఏం కాదు, గట్టిగా కమ్మగా ఉంటుంది. గట్టి కూర్చుంటే మంచిగా అనిపించదే, ఏదో ఒకటి ఉంటే మంచిగా ఉంటుంది నోట్లే. అయితే ఇంటి నిండా స్నాక్స్ ఉన్నాయి, పోయి తెచ్చుకొని తిను. అనేక స్నాక్స్ లాగి సాస్ పెట్టుకొని తింటా. కెచప్, టొమాటో కెచప్ అని అడుగు, ఇస్తుంది పనామే. టొమాటో కెచపా? టొమాటో కెచప్. టొమాటో కెచపా? నీ చైనీస్ భాష పాడుగాను. ఏమంటున్నావే? టొమాటో అని రాదావే? టొమాటో అను. టొమాటో స్టైల్ కనకు, మామూలుగాను. టొమాటో. 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 నీ అవ్వ మళ్ళా టొమాటో అంటవేందే? టొమాటో కేచాపు. టొమాటో కేచాపు. ఇప్పుడు చెప్పు, ఏమడుగుతావు పనామని? టొమాటో కేచాపు. కరెక్టేనావే? నా బొందా. అది ఇంకో సాసా? మమ్మీ తిట్టుకున్నా నన్ను సాస్ కాదు అది. బొందా అని తిట్టుకున్నావా? తిడుతుంది, నా బిడ్డవేనైతివి. కానీ సురేష్కి ఫోన్ చేయి మళ్ళా. రోజులు దగ్గరికి వస్తున్నాయి సురేష్. ఎలా ఉంది స్వప్న? జాగ్రత్తగా ఉంటుందా? ఉంటుంది. వాళ్ళ మమ్మీ ఉందిగా, ఎవ్రీథింగ్ ఈజ్ ఆల్ రైట్. చెకప్కి వెళ్తున్నారా రెగ్యులర్గా? వెళ్ళారు నిన్న నాకైతే ఒకటే టార్చర్. ఏంటి సురేష్ నువ్వు? ఇంకా 1 వీక్ లోపు బేబీ రాబోతోంది. బేబీ గురించి ఆలోచించి హ్యాపీగా ఉండాలి, కానీ ఇలా మాట్లాడతావేంటి? కనీసం ఆ పుట్టబోయే వాళ్ళన్నా నా గురించి ఆలోచిస్తారో? ఎందుకు ఆలోచించారు సురేష్? నువ్వు ఇప్పుడు మీ మమ్మీ డాడీ గురించి ఆలోచిస్తున్నావా లేదా? అలాగే నీకు పుట్టబోయే వాళ్ళు కూడా. మామ్ డాడ్ ఇద్దరు ఒకేలాగా ఆలోచిస్తారు కాబట్టి నేను పుట్టాను. నాకు పూర్తి వ్యతిరేకం స్వప్న. పుట్టబోయే వాళ్ళు ఎలా ఉంటారోనని భయం వేస్తోంది. అన్నింటికి నువ్వు అలా ఆలోచించడం ఆపేసే సురేష్. నువ్వెంత పాజిటివ్గా వాళ్ళని రేస్ చేస్తే అంత పాజిటివ్గా పెరుగుతారు వాళ్ళు. నువ్వెంత ప్రేమని పంచితే అంత డబుల్ ప్రేమని నీకు పంచుతారు. మీ పిల్లల ముందు మాత్రం మీరిద్దరూ పోట్లాడుతున్నట్టు అస్సలు కనిపించొద్దు. అలా చేస్తే పుట్టబోయే వాళ్ళు పేరెంట్స్ని కేర్ చేయరు. అర్థమవుతోందా? అయితే గోవింద, ఇంకేంటి? మళ్ళీ అలాగే మాట్లాడతావు? పాజిటివ్గా ఆలోచించు సురేష్. నేను ఎంత బాగున్నా తను నాతో ఏదో ఒక గొడవ పెట్టుకుంటూనే ఉంటుంది. నేను చెప్పాలా వెళ్ళి తనకి పిల్లల ముందు పెట్టుకోవద్దని? నీకు చాలా కౌన్సిలింగ్ అవసరం సురేష్. చూసే వాళ్ళందరూ అలాగే అంటారు డాలీ.
అనుభవించే వాళ్ళకే తెలుస్తుంది దాని బాధ ఏంటో. మోసేవాడికే తెలుస్తుంది కావడి బరువు అన్నట్టు. ఓకే, ఇప్పుడు ఫ్యూచర్ గురించి ఎందుకులే కానీ తనకి కొన్ని ఎక్సర్సైజెస్ చెప్పాను, చేస్తుందా? నార్మల్ డెలివరీ ఫ్రీగా అవుతుంది. ఎక్సర్సైజులు నువ్వు ఉన్నప్పుడే ఒక్కటి చేసింది గుర్తులేదు. నువ్వు వెళ్ళిపోయాక ఎక్సర్సైజ్ చేస్తుంది అనుకుంటున్నావా? ఇంకా చేయాలి కదా సురేష్, రోజులో కొంచెం సేపైనా. తనకి నార్మల్ ఈజీ అయిపోతుంది, పెయిన్స్ తక్కువ ఉంటాయి. ఐ మీన్ పెయిన్స్ని తట్టుకునే బలం వస్తుంది. నువ్వెన్ని చెప్పినా వేస్ట్, నేనెన్ని చెప్పినా వేస్ట్, మా మమ్మీ ఎంత చెప్పినా ఎంతకన్నా వేస్ట్. నిన్నంతా అదే గొడవ, టార్చర్ చేసిందని చెప్పానుగా. మా అమ్మ ఏమో నార్మల్ అని, తనేమో సిజేరియన్ అని. హో, దీంతో కూడా గొడవలేనా? వాళ్ళ మమ్మీ ఉందిగా, తనేమంటోంది? తాను నా బిడ్డకి సిజేరియనే చేయించండి, నార్మల్ చేయించి కష్టపెట్టకండి అంటోంది. ఇట్స్ ఓకే సురేష్, తనని అంతగా ఇబ్బంది పెట్టడం అవసరం లేదు. భరించేది తనే కదా, తనకి ఇష్టం లేనప్పుడు మనం బలవంత పెట్టొద్దు. నిన్న రాత్రి అంతా ఏడిస్తే ప్రొద్దున్నే వెళ్ళి మమ్మీ కాలు పట్టుకున్నాను. నువ్వా? మిషన్ మా మమ్మీ అయితే స్విచ్ నేను. నాతోటి ఆ మిషన్ ఆన్ చేస్తుంది స్వప్న. లేవగానే మమ్మీ కాళ్ళపై పడి, మమ్మీ ప్లీజ్ మమ్మీ నన్ను టార్చర్ చేయకండి, అది నార్మల్ అవుతుందట, నార్మలే కానివి మమ్మీ అని కాళ్ళు మొక్కాను. నవ్వు డాలీ, నవ్వు, మంచిగా నవ్వు, ఆపుకోకు. నిన్ను చూస్తే నవ్వొస్తుంది సురేష్. నువ్వు ఆంటీ కాళ్ళపై పడి ప్లీజ్ మమ్మీ నార్మల్ వద్దు సిజేరియన్ చేయించు అన్నావా? మరి మమ్మీ నార్మల్ ఎందుకు వద్దంటున్నావు, సిజేరియనే చేయించు అంటే మా అమ్మ ఏమైనా వింటుందనుకున్నావా? వీడు ఇప్పటి నుంచే పెళ్ళాంకి సపోర్ట్ ఇస్తున్నాడు అనుకుంటుంది. సిజేరియన్ వద్దు నార్మలే చేయించుకో అని స్వప్నకి చెప్పాను అనుకో, తను ఆల్రెడీ అనుకుంటోంది నేను ఎప్పుడు మా మమ్మీకే సపోర్ట్ అని. నవ్వు, మంచిగా నవ్వుకో నన్ను చూసి. ఇంకేం చేయమంటావు? నవ్వడం ఒకటే కదా నేను చేసేది. నన్ను పెళ్లి చేసుకోమంటే ఎలాగో చేసుకోవు. కమ్ అగైన్. ఏం లేదులే. పాపం సురేష్. ఇదిగో మళ్ళీ తనే ఫోన్ చేస్తోంది. హలో సురేష్. స్వప్న, ఏమైంది చెప్పు. సురేష్, ఏమంది మమ్మీ? మీ మమ్మీకి చెప్పావా? ఏంటి, దేని గురించి? అదే సురేష్, నార్మల్ వద్దు సిజేరియన్ చేయించమని. చెప్తున్నాను స్వప్న, మమ్మీని కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తున్నాను. ఎలాగైనా చేసి ట్రై చేయి సురేష్, నాకు టెన్షన్కి ఎలానో అవుతుంది. నువ్వేం టెన్షన్ పెట్టుకోకు, నార్మల్ నేను అస్సలు చేయించాను, సిజేరియనే చేయిద్దాం, ఓకేనా? థ్యాంక్ యూ సురేష్, నిజంగా చెప్తున్నావా? ఐ ప్రామిస్ యూ, ఓకేనా? అస్సలు టెన్షన్ పెట్టుకోకు. మీ మమ్మీ ఉందిగా, కబుర్లు చెప్పుకుంటూ కూర్చో, కొంచెం వాకింగ్ అయితే చెయ్యు. మరి సురేష్, ఏంటి? ఈ 2 రోజుల్లో అయిపోతుందేమో డెలివరీ. భయమేస్తుందా? భయం తర్వాత సురేష్, సిజేరియన్ చేసేటప్పుడు ఎలాగో భయపడతాను. మరేంటి? మరి డెలివరీ అయ్యాక నన్ను ఏం తిననివ్వరు. డెలివరీ అయ్యాక కదా, ఎందుకు ఇప్పుడే ఆలోచిస్తున్నావు అవన్నీ? అందుకే సురేష్, నాకు కొన్ని ఐటమ్స్ తినాలని ఉంది. అన్నీ ఫుల్ఫిల్ అయితేనే బేబీ మంచిగా పుడుతుందంట. మంచిగా అంటే? హెల్దీగా ఉంటుందంట, మమ్మీ చెప్పింది. అయితే ఇప్పుడు ఏం చేయమంటావు నన్ను? నేను నీకు కొన్ని ఫుడ్ ఐటమ్స్ వాట్సాప్ చేస్తాను సురేష్, నాకు కొన్ని మమ్మీకి కొన్ని తీసుకునిరా, ఆర్డర్ చేసుకునిరా, ఓకేనా? ఇప్పుడు కూడా బయట ఫుడ్ తింటావా? అబ్బా ప్లీజ్ సురేష్, అవన్నీ మన వంట వాళ్ళతో చేయడం వీలు కాదు, ప్లీజ్. ఓకేలే, తీసుకొస్తాను, వాట్సాప్ చేయి. మళ్ళీ నైట్ ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు తెస్తాను అనకు సురేష్. మరి ఎప్పుడు తేవాలి? ఇప్పుడే. ఇప్పుడు నాకు వర్క్ ఉండదా? ఉంటే ఉండని సురేష్, ఎవరితోటైనా పంపించు. ఆఫీస్లో పనిచేసే వాళ్ళు చాలా మంది ఉంటారు కదా, పంపించు. అలాగే. ప్లీజ్ సురేష్, ఒక్క ఐటెం కూడా మిస్ అవ్వద్దు. ఈరోజు కొన్ని, రేపు కొన్ని. ఓకే. ఒకవేళ డెలివరీ ఎల్లుండి కాక ఎల్లుండి అన్నారనుకో, ఎల్లుండికి కూడా లిస్ట్ రెడీ చేస్తాను. చెయ్యు. పెట్టాను సురేష్, చూసుకో, ఖచ్చితంగా తీసుకొనిరా. ఓకే. ఎక్కువైనా పర్లేదు సురేష్, తక్కువ మాత్రం కాకుండా చూడు. ఓకే. బాయ్. హలో స్వప్న, పెట్టేసింది. ఏమైంది సురేష్? డెలివరీ గురించేనా అడిగేది?
నాకు ఒకసారి ఫోన్ ఇస్తే అయిపోయేది. నార్మల్ డెలివరీతో యూజెస్ ఏంటో చెప్పేదాన్ని. నువ్వు ఎన్ని చెప్పినా తను వినదులే. నేను వెళ్ళాలి. ఎందుకు కాల్ చేసింది తను అసలు? అంత అర్జెంటుగా ఎందుకు వస్తానని చెప్తున్నావు? ఏం చెప్పమంటావు డాలీ? నా బాధ, నాకు వచ్చిన బాధ పాగోడికి కూడా రావద్దు. మళ్ళీ స్టార్ట్ చేసావా? వినడానికి నాకు ఓపిక లేదు బాబు. నీకెందుకు ఉంటుందిలే. అబ్బా ఏంటి సురేష్ ఇది? కొన్ని ఫుడ్ ఐటమ్స్ వాట్సాప్లో పెట్టింది. అవన్నీ ఇప్పుడు నేను తీసుకెళ్ళి ఇవ్వాలంట. మరి తీసుకెళ్ళి ఇవ్వాలిగా. హస్బెండ్ అంటే ఏమనుకున్నావు? వైఫ్ ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఎన్నో చూసుకోవాలి. చూసుకుంటాం. స్విగ్గీలో జొమాటోలో ఆర్డర్లు పెట్టుకోవద్దని చెప్పాను. 2 తల్లి బిడ్డలు అవే చేస్తున్నారు. వాట్? మరి ఏమనుకుంటున్నావు? నువ్వు ఆఫీస్కి వెళ్ళాక తల్లి బిడ్డలు ఇద్దరు ఏం చేస్తున్నారో నీకేమైనా తెలుస్తోందా? ఆంటీతో కూడా చెప్పించాను. అలా డిస్కౌంట్స్ ఉండి ఆఫర్లు ఉన్న ఫుడ్స్ ఉంటాయి, అవి చాలా డేంజరస్ అని. చివరిగా ఓ మాట. ఏంటి సురేష్? ఫుడ్ ఐటమ్స్ కంట లెక్క ఎక్కువైనా పర్లేదంట, కానీ తక్కువ కాకూడదంట. అమ్మ గిన్నెల గోధుమ పిండిను కొన్ని నీళ్ళు పట్టుకరా, తడుపుతా. మాదాడిపోవుతి తొందర దేవే, మళ్ళీ టైం అవుతుంది. నేను ఇక్కడ కూర్చొని లాటి చిత్తా అన్ని నువ్వు కాల్చావు. కూర కూడా ఆలుగడ్డ ఎత్తా అంటివి కదా, ఆలుగడ్డలు పట్టుకొచ్చి కోసి పెడతా. నేను టిఫిన్ చేసినాక పోదాం అనుకుంటాను బిడ్డ. పోతావా? ఎక్కడికి? ఇప్పటికే మస్తు రోజులా వచ్చి ఒకసారి ఊరుకోయేస్తా. నీకు పిసలేసిందానే? కరెక్ట్ డెలివరీ టైం దగ్గరికి వచ్చినప్పుడు ఇప్పుడు పోతాను పడుతుంది. ఇక మళ్ళా రానా బిడ్డ? రేపు ఎల్లుండో 2 రోజులకు రానే వస్తా. 2 రోజులలోనే అవుతావా ఇక డెలివరీ? నాకు తెలియదమ్మా. శరత్కి చెప్పు, తుక్కు తిడతాడు. నేను తీసుకొచ్చుకున్నదే ఏ టైం ఎట్లుంటుందో తెలియదని. ఇక నువ్వు టైంకి పోతా అంటే నేనేం చేయాలి చెప్పు? ఇగో రేపు హాస్పిటల్కి పోతే మంచి మంచి చీరలు కట్టుకోవాలి. నేనేం చీరలు తెచ్చుకోలే, ఏం తెచ్చుకోలే. పాత 2-3 పట్టుకొచ్చుకున్నా. హాస్పిటల్లో డాక్టర్లు ఉంటారు, వాళ్ళు ఉంటారు, వీళ్ళు ఉంటారు. మంచి చీర కట్టుకుంటేనేమో మంచిగా ఉంటుంది. రేపు మీ అత్తగారాలు కూడా వచ్చినా వస్తారు. వాళ్ళ ముందర గిట్లాంటి చీరలు కట్టుకుంటే ఎట్లుంటుంది చెప్పు? ఎవరు చెప్పిండ్రా అమ్మ నీకు? పెద్దక్క ఫోన్ చేసి చెప్పిందా, చిన్నక్క చేసిందా? వాళ్ళు రోజు చేస్తాండు కానీ దేనికి బిడ్డ? వాళ్ళే ఫోన్ చేసి చెప్పిండ్రు కదా నీకు ఇప్పుడు చీరలు మంచిగా ఉన్నాయా, హాస్పిటల్కి ఎట్లా కట్టుకొని పోతావని. ఇక అనరా బిడ్డ? వాళ్ళు చెప్పకపోతే నాకేం తెలుస్తుంది? నేను పిస్తాను లెక్క గిట్లనే ఉంటా. ఇక మీ అత్తగారుల సంగతి నీకు తెలియదా అని? గవాళ్ళు ఎవరో ఏమో అనుకుంటారని నువ్వేందే గిట్లా చేస్తాను? ఏం చెప్తాను బిడ్డ? చీరలు 2-3 పట్టుకొచ్చుకుంటా అంటన్నా హాస్పిటల్లో కట్టుకోవడానికి. సరే పోవే, తెచ్చుకోపో. నీతోటి వాదించుడు నాతోటి కాదు. అయ్యో ఓ 2 రోజులు పోయేస్తా అంటే ఏందో చదవబడుతుంది. ఆడ ఒకటి అన్నీ చదివి ఇంత నాన్నకేమన్నా వేసి పెట్టేస్తా. సరే పో. నేనేమంటున్నా పో. నువ్వైతే మంచిగా తినుకుంటా, మంచిగా ఉండు బిడ్డ. మంచిగా ఉంటా, మంచిగా తింటా. పోవే నువ్వు. పోతిగా పిండి తెచ్చి అన్న లాటిచ్చిస్తావా రొట్టెలు? పోయిగా ఇప్పుడే. మళ్ళీ పిండి తెచ్చి లాటిచ్చుడు అవన్నీ ఎందుకు? అవి కూడా నేనే వేసుకుంటా పో. తెత్త బిడ్డ, చేసినాకనే పోదాం. అప్పటి వరకు అల్లుడు లేస్తాడు, అల్లుని కూడా ఒక మాట చెప్తే అయిపోయాయి. అల్లుడు పోవద్దంటాడు, ఏం చేస్తావే? ఇక పోవద్దంటే మనకు పనులు ఉండయా బిడ్డ? ఇక మరెందుకు అల్లుని పేరు పెడతావు? మా అల్లుడు అట్లా ఇట్లా అని. నీకేమి ఇబ్బంది అవుతుందో చెప్పు ఫస్ట్. నాకేం ఇబ్బంది లేదు బిడ్డ. ఓ 4 చీరలు కొనుక్కొస్తా ఇక అట్లనే అని పోతున్నా. ఏం చీరలో, నీ షాపింగ్ ఏందో, నీ కథ ఏందో పో. నేను ఆఫీస్కి పోయేటప్పుడే నిన్ను కూడా బస్సు ఎక్కిమంట పో. అన్ని చదువుకపో. పోతావు కదా ఒక్కదానివే. ఎవరినన్నా రమ్మంటావు మరి అక్కల్ని, వచ్చి పట్టుకపోతారు. కాదు బిడ్డ, గిరాని వాళ్ళ అమ్మను అత్తదేమో అడుగుతా. నువ్వు ఓడేదాకా ఆమెను కూడా గెలుకుతానవా? ఏమొన్న అన్నది, ఇల్లంతా అంగడంగడు ఉన్నది, ఆగమాగం వచ్చినా అని. వస్తుంది కావచ్చు. అత్తయ్య ఇద్దరం పోతాం, ఇద్దరం కలిసి వస్తాం మళ్ళా గట్లా. ఏమోనే అమ్మ, నువ్వేమంటున్నావో ఏం చెప్తున్నావో నాకేం అర్థమవుతలేదు. చీరల కోసం పోవుడేంది చెప్పు? నీ బ్లౌజులు వేసుకొని చీరలు నాయి కట్టుకోరాదా? గన్ని చీరలు నాయి. నీ కట్టుకుంటే ఎట్లుంటుంది బిడ్డ? అల్లుడు ఏమనుకుంటాడు? అత్తగారు ఏమనుకుంటారు? అత్తగారు అనుకుంటారు, అత్తగారు. వాళ్ళకి నేనే తెలియదు, ఇంకా నా చీరలు కూడా తెలుస్తాయి. ఏమన్నా వేసుకోవే. ఒకసారి పోయేస్తా మరి. రాని వాళ్ళ ఇంటికి పోయి వాళ్ళ అమ్మని అడుగుతా వస్తావా అని. బలవంతంగా తీసుకపోకు చెప్తున్నా. ఆమె వస్తా అంటేనే తీసుకపో. వస్తా అంటేనే తీసుకపోతా బిడ్డ. నేనెందుకు బలవంతం చేస్తా? వాళ్ళు ఇష్టం వాళ్ళు. ఏదో రాంగ పొంగ సోపతుంటారని చూస్తాను.
ఒకసారి పోయి అత్త తలుపు దగ్గర వేసుకుంటావా? ఉండను పో. రాణి, గింత పొద్దుగాల వచ్చినవేంది? సరి మంచిగా ఉందా? ఏ మంచిగా ఉన్నది పిల్ల, అన్నిటికీ భయపడకు. అమ్మ ఏం చెప్తాంది? ఉన్నది లోపల. లేచిందా? లేవలేదు ఇంకా? లేచిందే, ఇప్పటిదాకా లేవకుండా ఉంటుందా? నిన్న పునుకులు తిన్నదా లేదా? సరి మా తిన్నదే, నేనోటి తిన్నా అదొకటి తిన్నది. మంచిగా చేసిండ్రే, ఎవరు చేసిండ్రే? ఇక పోసి పెద్దమ్మ పట్టుకొచ్చింది, దానికో 2 ఇచ్చిన. అవునా, ఇక పోసి వేసిందా? చూస్తే బక్క ఉన్నది కానీ మంచిగానే వేసింది. ఆమె వేయలే, వాళ్ళ చెల్లెతోటి వేయించుకొచ్చింది. సరే అమ్మని విలువే. అమ్మా అమ్మా, ఏంది బిడ్డ? ఒకసారి ట్రావే. వస్తున్నా. ఏం చేస్తాను? ఎవరు వచ్చిండ్రు? అగో, ఏందక్క ఇప్పుడు వచ్చినావు? ఏమన్నా ఇల్లంతా అంగడంగడు ఉన్నదంటివి కదా. నేను పోతానా, మరి నాతో వస్తావా నువ్వు అని అడుగుదామని వచ్చిన. ఎక్కడికి పోతున్నావు? ఏవో హాస్పిటల్కి పోతే చీరలు ఏమన్నా కట్టుకుందామంటే మంచిగా లేవే. 3 చీరలు పాతే పట్టుకొని వచ్చిన. రేపు డెలివరీ అయితే మంచిగా కట్టుకోవద్దా హాస్పిటల్లో? మంచిగానే ఉన్నాయి కానీ మరి పట్టు చీరలు కట్టుకుంటావేంది? పట్టు చీరలని కాదే, ఇక రేపు సరిత వాళ్ళ అత్తగారు వాళ్ళు వీళ్ళు చుట్టాలు వస్తారు చూడ్డానికి. మంచి చీర కట్టుకోవద్దు, ఇక పోయి తెచ్చుకుంటా ఒక 4-5. ఇక మీ అమ్మను కూడా తీసుకుపోతా, ఇల్లంతా అంగడంగడు ఉన్నదన్నది పోయి చదువుకొని వస్తుంది. ఏమంటావే? అంగడంగడు ఉంటేంది, ఏమైంది? ఇప్పుడు ఆడికి ఎవరు పోతారు? బాపు కూడా లేరు. అవునే అమ్మ. ఆవు అంగడంగడు ఉండే ఇల్లంతా బాపు పోతాండ నాగమాగం ఉరికొచ్చిన. పోయి చదువుకొస్తే మంచిగానే ఉంటుంది కానీ ఈ పిల్లని ఇడిచిపెట్టి పోతే లూపుంటారా? ఏమవుతుంది? పోదాం పావే. అట్లా పోయి ఇట్లా వద్దాం, తెల్లారి రేపు రానే వస్తాం సాయంత్రం వరకు. 2 రోజులా? అమ్మ ఒక్కతే ఉంటుంది ఆడ? ఏమవుతుంది పిల్ల, భయం ఏమన్నా? కావాలంటే నేను పోయి వంట మీ అమ్మ దగ్గర, లేకపోతే మీ అమ్మ నాటి తోలుకపోతాం మా ఇంటికి. కాదే అక్క, మళ్ళా అల్లుడు ఏమంటాడో, తిడతాడు కావచ్చు రాణి నిడిచిపెట్టేటి పోయినవని. చెప్పలేవు ఇట్లా పోయి అట్లా వస్తా అని. బొంబాయి అక్క ఏమంటుందో గాయంతో చెప్పరాదా? పిలువు, నేను మాట్లాడతా. ఇప్పుడు ఓడు అవసరమా? ఏందో కొత్త చేస్తావు నువ్వు. అగో నేను పోతే దానికి ఏడిపోయి వస్తుంది. ఇక అట్లే అలవాటు అయితే ఎట్లా? రేపు పిల్లలు పుట్టినాక వాళ్ళని ఎట్లా పెంచుతారు, ఏం చేస్తారు? చిన్న ఇట్లాంటి అలవాటు చేయాలి పిల్లలకు. ఏమైంది? ప్రొద్దునేమో పంచాయతీ పెట్టిండ్రు అందరు కలిసి. ఏం లేదక్క, రాని వాళ్ళ అమ్మను నేను ఒకసారి ఊరుకోయేస్తామని అనుకుంటున్నాం. ఊరికా? ఇప్పుడు ఎందుకు? వాళ్ళ ఆయన కూడా లేడాడా? ఆయన నువ్వు కూడా సరిత నిడిచిపెట్టి పోవుడు ఎందుకు? ఇక్కడ మేము ఇంతమంది ఉన్నాం రాణిని చూసుకోవడానికి. ఆడ ఒక్కతే ఉన్నది, నువ్వు విడిచిపెట్టి పోతాను పడితివి. మీ పెద్ద బిడ్డనో నడి బిడ్డనో ఉంచకపోయినావు మరి ఇడా నువ్వు పోతే. ఇన్ని రోజులు అక్క, ఇవాళ వేరే పచ్చడిగా అంతే. ఏమన్నా 4-5 చీరలు పట్టుకొచ్చుకుందామని. ఇక అవన్నీ ముందే పట్టుకొచ్చుకోవాలి, తెలివి ముందే ఉండాలి. ఇప్పుడు విడిచిపెట్టి వీక్తారా టైంకు పిసగాకపోతే? చెప్పినా ఇక అల్లునికి అందరికి చెప్పినా నేనాడ పొమ్మన్నారు. ఏమో అంత విచిత్రాలు చేస్తారు. మరి గీమెకేమైంది రాని వాళ్ళ అమ్మకు? అవు ఏమైంది చెల్లె, నువ్వు ఎందుకు ఇప్పుడు? ఆడ అన్న కూడా లేకపోయా? ఇక ఇల్లంతా అంగడంగడు ఉన్నది, మరొకసారి పోతే చదువుకోవచ్చని. మళ్ళీ ఇక డెలివరీ అయిందంటే 2 నెలల దాకా ఇన్నే ఉండాలి పడుతుంది. అయితే గదాని కోసం పోయేస్తా అంటున్నావా ఇప్పుడు? నీ ఇష్టం, ఇక ఏమన్నా చేసుకోండి. ఇంకేంది ఇక అక్క కూడా పోమన బట్టే. పోదాంపా, పోయేద్దాం రేపు సాయంత్రం వరకు. ఈమెకైతే కొంచెమన్నా సిగ్గన్నది లేదు. బిడ్డను చూసుకోవడానికి రానన్న రాదు, ఎప్పుడో నెలకోసారి వస్తుంది, మళ్ళా పోతా అనబట్టే. ఇంకా దీన్ని కూడా పట్టుకపోతా అంటుంది రాని వాళ్ళవను. విచిత్రంగా ఉంటారు జనాలు. ఎవరికి అవసరమైతే వాళ్ళకి చూసుకుంటారు. మంది గంగలవో అని వాళ్ళ అవసరానికి అన్ని కావాలి. అవునే బిడ్డ, పోయిరమ్మంటవాని. ఇవాళ ఒక్కరోజు ఇట్లా పోయి రేపు అట్లా వస్తా. సరే నీ ఇష్టమమ్మా. రాత్రికి భయం అయితే సరిత వాళ్ళ ఇంట్లో వండుకో. సరే పోతా బిడ్డ. పోదాం అక్క. మరి అరగంటలో తయారై ఉండు, ఆడ నిల్చుందాం బస్ స్టాండ్లో పోయి. ఇద్దరం పోదాం, ఇద్దరం వద్దాం, అయిపోయి. మా అల్లునికి ఒక మాట చెప్పాలి. ఏం చెప్తావు? పోయిగా పోతాను డిసైడ్ అయినాక అల్లునికి చెప్పాలి, బిడ్డకి చెప్పాలంటావు. నేను చెప్తా పో. రెడీగా మరి నేను పోతాను. గట్టిగానే ఇప్పుడు పోగాడిది రాగాడిది, ఏడ పని పాట లేదు. ఇక ఆమె పోతున్నది కదా అక్క, నేను కూడా పోయి ఆయన్ని చదువుకొని వస్తా. ఇక అదే ఉంటుంది మనసులా, చదువుకోవాలని. పోండి కానీ నేనేమంటా, మీ ఇల్లు మీ ఇష్టం. అది చూసినవానే రాని సరిత వాళ్ళమ్మ
రానే రా దాన్ని చూసుకోవడానికి మళ్ళీ వీక్తాంది ఇప్పుడే. ఎవరన్నా పొద్దులు పడ్డాక వచ్చి పక్కకుంటారు కానీ పొద్దులు పడ్డాక పోతారే. ఆమె గట్లనే ఉంటుంది పెద్దమ్మ. మా అమ్మని కూడా ఎట్లా చేసిందో చూసిండ్రు కదా. మీ అమ్మ పిసబిత్తిరిది. నేను రానని చెప్పది, నసుకుతా ఉంటుంది. ఇవ్వలేదంటే అది సరే అంటది, అయిపోయా. కూసేగాడి తెచ్చి మేసేగాడి తిని చేరిపిందట అంటే గిదే. రాజేమంటాడో మీ అమ్మ ఒక్కతే ఎట్లా వస్తుంది బస్సులా అని కారు పట్టుకపోయి మరీ తీసుకొచ్చిండు. వీళ్ళకు అన్ని గవ్వే పిసబిత్తిరేసాలు ఎత్తారు. ఇప్పుడు రాజు వాళ్ళనేమంటాడే, మనన్నే అంటాడు. ఎవరైనా మనన్నే అంటారు. మరింత సరితకు వంట చేసి పొమ్మని చెప్పకపోతే మర్చిపోయినా. వంట చేసాన వీక్తుందో ఇప్పుడే వీక్తాందో అది. వంట తప్పించుకుంటా చూడండి మీరు. సగం వంట అదే చేస్తుంది సరిత. ఈమెకు బాగా పెద్దమ్మ స్టైళ్ళు, రెడీ అవుడు, షాపింగ్లకు తిరుగుడు గివే ఆమెకు. మరి బిడ్డ ఎట్లా అయ్యో పాపం అని ఆలోచించదు అస్సలు. వాళ్ళ అక్కలు గంతే ఈమె గంతే తల్లి.